హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను డిలీషియస్ అండ్ హెల్దీ హై ప్రోటీన్ స్పెషల్ పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీకి కావలసిన ఐటమ్స్ లిస్ట్ వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను, ప్లీజ్ చెక్. ఈ రెసిపీ చేయడానికి 250 గ్రామ్స్ పన్నీర్ ని తీసుకొని ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి. గ్రేవీ కోసం 4 ఆనియన్స్ ని సగానికి కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక కట్ట పాలకూర, ఒక కట్ట కొత్తిమీర, కొద్దిగా మెంతికూర, ఒక కట్ట పుదీనా, 6 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం తీసుకోవాలి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని వేడయ్యాక పన్నీర్ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్ పన్నీర్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కాల్షియం, హై ప్రోటీన్ రెసిపీ ఫర్ వెజిటేరియన్స్. ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలను ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ముందుగా ఆనియన్స్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నీట్గా కడిగిన పాలకూర, కొత్తిమీర, మెంతికూర, పుదీనా వేసుకొని కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్పినాచ్ అండ్ మేథీ has rich amount of vitamin A, vitamin C, vitamin K and some B vitamins like folate. Fresh coriander and mint leaves loaded with antioxidants to boost immunity. సాఫ్ట్ గా అయ్యాక ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దాన్ని చల్లారాక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1/2 కప్ పెరుగు తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీ కోసం కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆర్ 3 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. నేను కొంచెం బటర్ అండ్ కొంచెం ఆయిల్ యూస్ చేస్తున్నా. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, 1 స్టార్ ఫ్లవర్, ఇంచు దాల్చిన చెక్క, 2 ఎండుమిర్చి, 2 లవంగాలు, 2 యాలకులు, 1 బగారా ఆకు వేసుకోవాలి. పోపు వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కర్డ్ అండ్ స్పైసెస్ మిక్స్ వేసుకొని 2 కలిసేలా కలపాలి. 3 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. ఇలా కొంచెం ఆయిల్ బయటకు వచ్చాక 1 కప్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలను వేసి కలుపుకోవాలి. గ్రేవీ ముక్కలకు పట్టేలా 3 మినిట్స్ ఉడికించాలి. కర్రీకి రిచ్ క్రీమీ టెక్స్చర్ కోసం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలి. ఫ్రెష్ క్రీమ్ మనకు బయట షాపులో కూడా దొరుకుతుంది. ఇంట్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. బాగా మరిగించి చల్లార్చిన పాల మీది మీగడని తీసుకొని మిక్సీ జార్లో 1 సెకండ్ గ్రైండ్ చేయాలి. ఎక్కువసేపు చేస్తే బటర్ లాగా అయిపోతుంది. ఇలా వచ్చిన క్రీమ్ ని 1/2 కప్పు కర్రీలో వేసుకొని కలిపి 2 మినిట్స్ మూత పెట్టాలి. అంతే, హై ప్రోటీన్ రిచ్ క్రీమీ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్తీ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీస్.